గుంటూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా లీగల్ టీం ములాఖాత్ అయ్యారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని, వజ్రాల తారక్ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన నేటికి 41 రోజులు అవుతుందని తెలిపారు. చంద్రబాబు మీద సోషల్ మీడియాలో వేరొక వ్యక్తి పోస్టు పెడితే దానిని సాకుగా చూపించి వారిద్దరూ ఫ్రెండ్స్ అని తారక్ను అరెస్ట్ చేశారని చెప్పారు. యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, పోస్టు పెడితే అరెస్టు చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బెయిల్ వేసిన ప్రతిసారి పోలీసులు విచారణ పూర్తి కాలేదని జడ్జికి తెలియజేసి కస్టడీ పేరుతో రిమాండ్ ని పొడిగించుకుంటూ పోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయని అబద్ధపు స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఎవరి మీద కక్ష ఉంటే వారిపై ఏదో ఒక సాకు చూపి కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని చెప్పారు. తమ కార్యకర్తలను విచారిస్తున్న పోలీసులు న్యూడ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నానని ఒప్పుకోవాలని బలవంతం చేశారని చెప్పారు. ఈ విషయం తమ లాయర్ సమక్షంలో జరగడం వల్ల వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. మేము చెప్పినట్లు చేస్తే నిన్ను వదిలిపెడతామని పోలీసులు తారక్ను బెదిరించారని తెలిపారు. జోగి రమేష్ మీద కూడా ఫేక్ స్టేట్మెంట్ తీసుకొని అరెస్టు చేశారని అన్నారు. అక్రమ అరెస్టు చేస్తే వైసీపీ నాయకులు చూస్తూ ఉండరని హెచ్చరించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. దానిలో జోగి రమేష్ పేరు చెప్పారు. జోగి రమేష్ లోపలేశారు. ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్లి లోపలేసేటటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి. ఖచ్చితంగా చెప్తాను, చట్టానికి వ్యతిరేకంగా చేస్తా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, న్యాయ నిపుణుల్ని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఈ కేసుకి ఒక పోస్టింగ్ పెట్టారని, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ పెట్టారని, ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారని ఒక ఆరోపణ మీద ఒక యువకుణ్ణి, చదువుకున్న యువకుణ్ణి 40 రోజులు జైల్లో, ఇప్పటికి 40 రోజులు నిర్బంధించారే. ఏమిటి పాపం అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్, మీరు పెట్టిందే స్మాల్ కేస్ అయితే ఏదో ఒక విధంగా భయపెట్టేయాలి. పొలిటికల్ విమర్శలు అసలు జరగడానికి వీల్లేదు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అని ఎవరు ఆపగలుగుతారు? భగవంతుడు దిగొచ్చినా ఆపలేడు. మీ మీద విమర్శలు జరుగుతూ ఉంటాయి, పోస్టులు పెడుతూ ఉంటాం, మేము కూడా పెడతాం, యూట్యూబ్లో పెడతాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం, పబ్లిక్లో చెప్తాం, అన్ని చోట్ల చెప్తాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన, ప్రజల్ని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇవాళ తుఫాను వస్తే రైతులు వరి దెబ్బతినిపోతే మీరు దెబ్బతినిపోయినట్టుగా వరి రాంచుకుంటే, ఏది మీ దెబ్బతినిపోయినట్టుగా వరి మీరు రాంచుకొని మీరు కాంపెన్సేషన్ అడిగితే మీ ధాన్యం మేము కొనమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది సాక్ష్యాధారాలతో చెప్తున్నాను నేను. కట్టమని కేసు చూస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బెదిరింపులు బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా కుర్రోళ్ళని, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్.